శనార్థులందరికీ నేను మీ చిత్రం ముచ్చట్ల లతక్కనొచ్చిన అంతా బాగేనా పాండీగా ఇయాలటి వార్తలు ఏమేమున్నాయో చూసి మీ చెవిలేసి బయటకు పోయేది ఉంది తొందరగా నేను ఇయాల మన ఆడోళ్ళము ఈ మాత్రమన్నా చదువుకుంటున్నామంటే ఆనాడు మహనీయులు చేసిన పోరాటం దిక్కెళ్ళే అన్నమాట. ఇగో మన దేశంలో వెనకటికి అంతెందుకు ఇప్పటికీ గుట్క మతాధిపత్యము ఆడామగ ఆధిపత్యము కుల వివక్ష ఇట్లాంటి వాటికి ఎదురెళ్ళి ఆనాడు అమ్మ సావిత్రిబాయి పూలే తొలి గురువై మన ఆడోళ్లకు అక్షరాలు దిద్దిచ్చినందుకే ఈనాడు మనం ఇంత పూర్తన్న మొగోళ్లకు ధీటుగా ఉన్నాం. ఇగో ఇవాళ మన సావిత్రమ్మది 194వ జయంతి. ఇక అమ్మ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ సర్కారు ఒక తీర్మానం చేసింది. అదేందో ఈ వీడియోలో చూడుర్రి. నిజంగా చదువుల తల్లి సరస్వతిని ఎవరన్నా చూసిరో లేదో ఆమె అండతోనే ఎవరన్నా చదువుకున్నారో లేదో తెలియదు కానీ ఎంతో మంది అయితే ఈ కాలపు చదువుల తల్లి నిజమైన చదువుల దేవుడమ్మ సావిత్రిబాయి పూలే తెగువతోటే అక్షరానికి నోచుకున్నారు. ఇగో అందుకే ఏండ్ల సంధి ఆమె పుట్టినరోజును గురు పూజోత్సవంగా చెయ్యాలని మస్తు మంది అడుగుతున్నారు. కానీ ప్రభుత్వాలు దాటేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇన్నొద్దులకు ఏమైందో ఏమో కానీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కారు మొత్తానికి అమ్మ సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక దీంతోనే మస్తు మంది ఖుషైతున్నారులే. కానీ అసలు అమ్మ సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం ఏంటిది, ఆమెకి ఇచ్చిన గౌరవం ఏంటిది, అసలు లింగ వివక్ష ఉండొద్దని అందరూ సమానమే అని కొట్లాడి కుల వివక్షకు ఎదురు నిలబడి ఎంతో మంది శూద్రులకు బడుగు బలహీనులకు తొలి గురువయ్యింది. అట్లాంటిది ఆమె జయంతిని మహిళలకే పరిమితం చేసి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఎట్లా చేస్తారు? ఆమె మహిళలకే చదువు చెప్పలేదు కదా, సబ్బండ వర్ణాల తొలి గురువు ఆమె. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకోసారి ఆలోచన చేసి పూర్తి స్థాయిలో సావిత్రిబాయి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి. దినం పోతరంగా రాష్ట్రంలో ఆడపిల్లలకు గింతనన్న రక్షణ లేకుండా పోతున్నదిలా. ఆడపిల్లలను కడుపులో దాచుకుంటూ ఒక బాధ, బయటకు వంపుతో బాధ అన్నట్టున్నది కాలము. దినాలు బాగలేవు. ఆడపిల్లలను కాపలా కాద్దామంటే దినాలు ఎన్నడూ బాగున్నాయని మతికొస్తున్నది. ఇక ఆడపిల్లలు రోజుకి ఎంతమంది తప్పిపోతారు, పోగొట్టుకపోతారు. పోయినోళ్ళంతా దొరుకుడు అంతల్క పనేం కాదు. అగో ఇయ్యాల పొద్దున్నే పేపర్ తెరిస్తే ఓ వార్త కళ్ళల్లో వానంగానే పానం గాయగాయ అవుతుంది. అదేందో మీరు సుత చూడురి. రోజుకెందరో పిల్లలు పోగొట్టుకపోతారు. కానీ ఇది చూడురి, నిన్న ఒక్కసారే 3 ఆడపిల్లలు మిస్ అయినరట. అది సుత మన తెలంగాణ నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందినోళ్ళట. గురువారం పొద్దుగాల బడికి పోతామని ఇంట్లోకెళ్ళి వెళ్ళిన పిల్లలు పొద్దుగుంకినా కానీ ఇంటి బాట పట్టకపోయే. అట్లనే నా బడికి పోయిర్రా అంటే అది లేకపోయే. మండల కేంద్రంలో బాలికలు ఉన్నత పాఠశాలకు చెందిన 3 10వ తరగతి ఆడపిల్లలు కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళికలు బేస్తారం బడిగాని బయలుదేరి తప్పిపోయిరట. మండల కేంద్రంలోని సుభాష్ నగర్కు చెందిన కొండపల్లి శిరీష, లింగమయ్య గుట్టకు చెందిన గడ్డం రవలి, హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన వరలక్ష్మిలు బడికి ఓకపోయేసరికి టీచర్లు ఇంటికి ఫోన్ చేసి అడిగిరట. వరలక్ష్మి వాళ్ళ నాయన ఒక్కడే ఫోన్ ఎత్తిందట, మిగతా 2 ఫోన్లు కలవలేదు. ఇక పిల్లలు బడికి సుత పోలేదని ఇంట్లోళ్లకు ఏర్కై పిల్లల కోసం నెంకులాడిరట. అయినా కానీ పిల్లలు దొరకకపోయేసరికి నిన్న రాత్రి 11 గంటల దాకా పోలీస్ స్టేషన్లకు పోయి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ వినయ్ కుమారు పిల్లలను నెంకుడు షురూ చేసిండు. మీ ఇంట్లో సుట ఆడపిల్లలుంటే జర భద్రము. పాపమా శక్తం తెరిగిన పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏమైపోయిర్రో అని ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారట పాపం. సరే కానీ ఇక వయ్యొస్తా, రేపు మళ్ళీ వార్తలతో మీ ముంగటకు వస్తా. కానీ అది వరదంకనైతే మా NN మీడియాలో ఉన్న వీడియోలన్నీ చూసి షేర్ చేయర్రి.